ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువయ్యా. నువ్వు మాట్లాడే దేవుడువయ్యా. అయ్యా, ఈ రోజున మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి అయ్యా. మా బలహీనతలలో బలమునిచ్చేది నీ మాట. మమ్ములను పురికొల్పేది నీ మాట. మాలో శక్తిని నింపేది నీ మాట. మమ్ములను ధైర్యపరిచేది నీ మాట. అయ్యా, అటువంటి నీ శక్తివంతమైన మాటతో మాతో మాట్లాడండి. నీ దాసుడు మాట్లాడుతున్న తన మాటలు కాదయ్యా, మీ మాటలు కావాలయ్యా. నీ దాసుని జ్ఞానము నుండి కాదయ్యా, మీ వాక్కు నుండి అందించండి అయ్యా. మీరు మాట్లాడి నీ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి నీ వాక్య ప్రక్షాళన జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనమందరం కూడా ఆలకిద్దాము. ఈ విధముగా దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఇజ్రాయేలు దేశం, దేవుడు తన పిల్లలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని వారిని ఒక ప్రత్యేక దేశముగా మలిచినట్లుగా ఇజ్రాయేలు దేశాన్ని మనం చూస్తాం. ఇజ్రాయేలు అనగా యాకోబు దేవునితో పెనుగులాడి దేవునితో పోరాడిన తరువాత యాకోబు అనేటువంటి పేరును దేవుడు తీసివేసి ఇజ్రాయేలు అనేటువంటి పేరుని ఇచ్చాడు. ఈ ఇజ్రాయేలు కుమారులందరూ కలిసి ఒక దేశముగా ఏర్పడ్డారు. అదే ఇజ్రాయేలీయుల దేశం. ఈ ఇజ్రాయేలీయుల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ ఇజ్రాయేలు దేశం ఎంత గొప్పదంటే దీని సైజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే చిన్నగా ఉంటది. కానీ ప్రపంచ రాజకీయాలను, ప్రపంచ శాస్త్రాన్ని ఇది మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇజ్రాయేలు దేశం ఒక దేశమే. మన తెలుగు రాష్ట్రం కంటే చిన్నగా ఉన్న ఈ దేశం పేరు తెలియని దేశం లేదు. ఈ దేశం ఎంత గొప్పగా ఉందో, అసలు ఈ దేశము ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి? ఈ దేశం చిన్నదైనా అంతగా దీవెన పొందడానికి కారణం ఏమిటి? ఇజ్రాయేలు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటో ఈ పూట మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఇజ్రాయేలు దేశంలో మనం గమనిస్తూ ఉంటే చిన్న దేశమైన అత్యున్నత ప్రభావం కలిగినటువంటి దేశం అండి. ఈ రోజున ఇజ్రాయేలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. వాటిలో మొదటి పాఠం ఏంటంటే, నీ పరిస్థితి కాదు, నువ్వు చిన్నదానివి పెద్దదానివి, లేదా నేను పెద్దోణ్ణి చిన్నోణ్ణి, ఇవన్నీ కాదు. నీవు ఎంత చిన్నవాడివైనా, నీవు ఎంత తక్కువ వాడివైనా, దేవుడు నీతో ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు అని అర్థం ఏమిటంటే ఇజ్రాయేలు దేశం యొక్క ఆశీర్వాదమే, ఇజ్రాయేలీయులు పొందుకున్నటువంటి భాగ్యమే. కారణం ఏమిటంటే చిన్నదే కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కారణం చిన్నది చిన్నది చిన్నదైనా వారితో దేవుడున్నాడు. ఈరోజు ఎంత చిన్నవాడైనా, దేనికి పనికిరాడు వాడైనా, దేవుడు తనతో ఉంటే ఏమైనా చేయగలడు అని అర్థమయ్యేటట్లుగా మనకు నేర్పిస్తుంది ఇజ్రాయేలు దేశం. వాస్తవంగా ఇజ్రాయేలు దేశముని ఎడారి ప్రాంతం అండి. ఎడారి ప్రాంతములో మొక్కలు మొలవడమే కష్టం. ఎడారి ప్రాంతంలో బ్రతకడమే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితిలో ఎడారిని తోటగా మార్చిందండి ఇజ్రాయేలు. ఎడారిలో తోట ఇజ్రాయేలీయులు ఎన్ని కనిపెట్టారంటే డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు మొక్కలకి నీళ్లు అందించేటువంటి ఒక ప్రక్రియను వారు ప్రారంభించారు. ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అని. ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో పంటలు ఎంత బాగా పండుతాయంటే ఎడారి లాంటి ఆ ప్రాంతాన్ని కూడా పంటలు పండడములో, వ్యవసాయములో టాప్ లెవెల్లో ఉందండి ఇజ్రాయేలీయుల దేశం. అది ఉన్నత స్థితిలో ఉండడానికి అక్కడ వారు ఎంత కష్టపడ్డారు. ఇది మనకేం నేర్పిస్తుందో తెలుసా? ఎడారి లాంటి జీవితాన్ని కూడా దేవుని కృప తోడుగా ఉంటే ఎడారిలో కూడా
ఎంత బాగా దేవుడు పంట పండించగలడో, ఎంత బాగా ఆ పంట అన్నిటికీ గొప్ప పంటగా ఎలా మారిందో, అలాగనే ఎడారి లాంటి జీవితాన్ని కూడా దేవుడు చిగురింప చేస్తాడు. ఎడారి అంటే నీడా నీరు లేనిది. అంటే నేను బ్రతకడానికి అవకాశం లేదు. నేను నీడకి అవకాశం లేదు. తలదాచుకోవడానికి ఆ అవకాశమే లేని ఆ యొక్క ప్రాంతములో పంట పండిందంటే, నీ జీవితంలో కూడా అవకాశం లేని చోట కూడా దేవుడు అత్యధికమైన అవకాశాలను ఇస్తాడు అనడానికి ఇజ్రాయేలు దేశం యొక్క గొప్పతనమేనండి. గొప్పతనమే. ఈ ఇజ్రాయేలు దేశం ప్రపంచానికి ఎన్నో గొప్పవి తీసుకొచ్చిందండి. పెన్ డ్రైవ్ అని, కెమెరా అని, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గొప్ప గొప్పవన్నీ గూడా ఇజ్రాయేలీయులు కనిపెట్టారు. కంప్యూటర్‌లో చిప్స్ కానీ, తర్వాత గూగుల్ మ్యాప్స్ కానీ, సర్జరీలు గాని, ఇవన్నీ గూడా ఇజ్రాయేలీయులు వీరు కనిపెట్టారండి. అంటే దీనికి మనకేం నేర్పిస్తుందో తెలుసా? మీరందరూ జాగ్రత్తగా వీటిని గమనించాలి. దేవుడు ఒక పనికిరాని దేశాన్ని అవన్నిటిని గూడా ఎంతగా ఆశీర్వదించాడు. ఈరోజు పెన్ డ్రైవ్‌లు గాని ఇలాంటివి లేకపోతే ఎంత ఇబ్బంది పడేటువంటి వారో. కంప్యూటర్స్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేటువంటి వారో. ఆ కంప్యూటర్స్‌ని ప్రవేశపెట్టింది ఇజ్రాయెల్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికి ఉపయోగించే ఆవిష్కరణలన్నీ ఒక పనికి రాని చిన్న దేశం అనుకున్నటువంటి ఇజ్రాయేలు నుండి ప్రపంచానికి అవసరమైన దేవుడు తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి దేవుని చేతికి తన జీవితాన్ని అప్పగించుకొని, ఒక వ్యక్తి దేవునికి లోబడి, ఒక వ్యక్తి దేవుని చిత్తమునకు తనని తాను సమర్పించుకుంటే, ఆ ఒక్క వ్యక్తి దీవెన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిందనడానికి ఇజ్రాయేలు దేశం యొక్క గొప్పతనమేనండి. వాస్తవంగా మాట్లాడాలంటే ఇజ్రాయేలు చుట్టూ 22 అరబ్బు దేశాలుంటాయి. 22 అరబ్బు దేశాల మధ్య ఇజ్రాయేలు బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాలే. చుట్టూ అరబ్బు దేశాలంటే ఎప్పుడు చంపుదామా అని ఇజ్రాయేలు కొరకు వారు ఎదురు చూస్తుంటారు. ఈ మధ్య మనం టీవీలో, పేపర్స్‌లో మనం చూస్తుంటాం ఇజ్రాయేలీయుల యుద్ధం, యుద్ధం, యుద్ధం అని. కానీ ఒక పెద్ద యుద్ధం జరిగితేనండి ఇజ్రాయేలు ఆ ప్రాంతాన్ని లేపేయడం చాలా సులభం. కానీ ఇజ్రాయేలుని ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే చుట్టూ శత్రువులున్న దేవుడు ఇజ్రాయేలు పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ వేరు. శత్రువులను యుద్ధం సమయంలో శత్రువులను వారు జయించేటువంటి విధానమే వేరండి. వారి దగ్గరున్న ఆయుధాలే వేరు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మన చుట్టూ ఎన్ని దేశాల శత్రువులున్నా ఎవరు మనలను ఏమీ చేయలేరు అనడానికి ఇజ్రాయేలు దేశమే కారణం. ఇజ్రాయేలు దేశమే కారణం. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి ప్రాంతంతో పాటుగా ఇజ్రాయేల్ ఎంత గొప్పతనం అంటే బైబిల్‌లో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ గూడా ఇజ్రాయేలు దేశానికి అనుకూలంగా ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇజ్రాయేలీయులు అనుభవించినట్లుగా మనం చూస్తాం. ఇదే ఆశీర్వాదాన్ని వారు అనుభవించడానికి కారణం ఏంటి? ఇజ్రాయేలీయుల విజయం వెనుక ఇజ్రాయేలీయులు అంతగా దీవించబడడానికి కారణం ఏమిటో ఈ రోజున ఆత్మీయ ఇజ్రాయేలీయులు మనం. ఆనాటి కాలములో వారందరూ అబ్రహాము సంతానమై, యాకోబు సంతానమై వారందరూ ఇజ్రాయేలీయులైపోతే, మనమంతా విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానమయ్యేసి మనం కూడా ఆత్మీయ ఇజ్రాయేలీయులం అయిపోయామండి. నువ్వు ఒక ఇజ్రాయేలీయుడివి, నేను ఒక ఇజ్రాయేలీయుడిని. మనందరం కూడా ఇజ్రాయేలు ప్రజలము. ఇజ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉండే దేవుడు. మనము చేసేటువంటి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. మనము ఆయన పిల్లలమండి. వాస్తవంగా ఇజ్రాయేలు విజయం వెనుక ఒక 3, 4 కారణాలు మీతో త్వరగా పంచుకుంటాను. అందరూ జాగ్రత్తగా వినండి దేవుని వాక్యంలో నుండి. ఇజ్రాయేలీయులు ఆశీర్వదించబడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? దేవుని ఎన్నిక. దేవుడు ఎన్నుకున్నాడు ఇజ్రాయేలీయులని. దేవుడు ఇజ్రాయేలీయులనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇజ్రాయేలు ప్రజల్నే దేవుడు కోరుకోవడానికి కారణం ఏమిటంటే, అబ్రాము వాస్తవంగా అతను ఒక విగ్రహారాధన చేసేటువంటి కుటుంబములో నుండి వచ్చినవాడు. బొమ్మలు అమ్ముకునేటువంటి అబ్రాము బొమ్మలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు. సత్యమైన దేవుడు ఎవరున్నారు? మాట్లాడే దేవుడు ఎవరున్నారు? నేను దేవుడు అని
పలుకుతున్నా, నేను దేవుడు అని ప్రకటిస్తున్నా, ఈ బొమ్మలు నాతో మాట్లాడట్లేదు, నిజ దేవుడు ఎవరు అని ఒక అన్వేషణ ప్రారంభమైందండి. ఎప్పుడైతే అన్వేషణ ప్రారంభమైందో, ఆ అన్వేషణ ప్రారంభమైన తరువాత దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నిజ దేవుడు ఎవరని నువ్వు వెతుకుతున్నావు కదా, ఇదిగో మాట్లాడే దేవుణ్ణి నేనే, నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి అన్నాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రాముతో మాట్లాడాడో, దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుడు అబ్రాముని ఎన్నుకున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే, చాలా మందిని దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు, కానీ దేవుని పిలుపుకి వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. ఒక వ్యక్తి వచ్చి నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేనేం చేయాలంటే, నీకున్న ఆస్తి బీదలకు ఇవ్వు అన్న వెంటనే, అమ్మో నా వల్ల కాదని వ్యసనపరుడై వెళ్ళిపోయాడు. దేవుని పిలుపుని అతడు తృణీకరించాడు. అతని జీవితం అక్కడితో ఆగిపోయింది. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుని పిలుపుకు లోబడ్డాడు, విధేయునిగా ఉన్నాడు, దేవుడు ఎన్నికకు కారణమయ్యాడు. రోజు దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే, వాస్తవంగా చెప్పాలంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే నువ్వు ఆత్మీయ ఇజ్రాయేలువి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఇజ్రాయేలీయులు పొందిన దీవెనలు మీతో చెబుతూ, చిన్న ఇజ్రాయేలీయుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, ఆనాడు అబ్రామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను అలాగునే దీవిస్తాడు. ఆయన చుట్టూ శత్రువులు ఉన్నా, చుట్టూ వ్యతిరేక పరిస్థితులున్నా, చుట్టూ బ్రతకడానికి అవకాశమే లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే ఎంతగా నువ్వు దీవింపబడతావో ఇజ్రాయేలు దీవెనే కారణం. ఆదికాండము 12:2-3 దేవుడు అబ్రామును పిలిచాడు. నీ వలన భూమి యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడతారనే వాగ్దానం దేవుడు అబ్రాముకి ఇచ్చారు. నీ వలన సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అన్నాడు. అదే ఆశీర్వాదం అండి ఈ రోజున మనము కూడా అనుభవిస్తున్నాం. అబ్రాము దేవుని మాటకు విధేయుడవటం వల్ల ఎంత గొప్ప విజయాన్ని పొందాడు. ఈ రోజున నీవు నేను ఆశీర్వదించబడాలంటే, నీవు నేను దీవించబడాలంటే, ఒక ఆత్మీయ ఇజ్రాయేలుగా మనం ఎదగాలంటే, మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవుని ఎన్నికలో ఉండటానికి మనం సిద్ధపడాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ పిలుపు నువ్వు కాపాడుకుంటున్నావా? అంతము వరకు దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లు నువ్వు ఉండడానికి సిద్ధపడుతున్నావా? ఏదో కొంతకాలం భక్తి చేసి మరలా లోకంలో పడిపోయేటువంటి జీవితం అనేది అలా కాదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను దేవుడు సెలెక్ట్ చేసుకొని ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలము మేము. దేవుడు నన్ను కోరుకున్నాడు. నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ అపాక్యుడును, దేనికి పనికి రాని వాడును, నా పాపాన్ని బట్టి నా మీద నాకే అసహ్యం అనిపించేటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు కోరుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నికలో ఉన్నవాడనని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేల్ యొక్క విజయం, జ్ఞానం వెనుక మొదటి కారణం దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాక ఎన్నికను కాపాడుకున్నారు వారు. ఒక్క అబ్రాహాం ఆశీర్వాదాన్ని బట్టే అందరు ఆశీర్వదింపబడలా. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటకు తగ్గట్టు ఇజ్రాయేలు బ్రతికాడు. ఆ మాటకు తగ్గట్టు యాకోబు బ్రతికాడు. ఆ మాటకు తగ్గట్టు యోసేపు బ్రతికాడు. ఆ మాటకు తగ్గట్టు ప్రతి గోత్రములో ఒక్కొక్క భక్తుడు తనదైన శైలిలో దేవుని కొరకు నిలబడతా పడిపోయిన వారు ఎంతమంది ఉన్నా, ఒక్కొక్క భక్తుడు నిలబడతా ఎఫ్రాయిం గోత్రంలో కొందరు, మనష్య గోత్రంలో కొందరు, యోధా గోత్రములో కొందరు, బెన్యామీను గోత్రంలో కొందరు, వారు నిలబడుతూ అందరూ పడిపోయినా ఎవరో ఒకరు నిలబడుతూ, ఇజ్రాయేలీయులు అంటేనే ఆశీర్వాదమునకు వారు వారసులు అనేటట్లుగా వారు దేవుని ఎన్నికలో బ్రతికారండి. ఈ రోజున దేవుడు ఎన్నుకున్న వారి ఆశీర్వాదం ఎలా ఉంటది అనడానికి ఇజ్రాయేల్ యొక్క విజయమే కారణం. 2, ఇజ్రాయేలు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, వారంత జ్ఞానం పొందడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ దేవుని ఎన్నుక, కవర్నెంట్ పీపుల్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ అక్కడ వాడటం జరిగింది. రెండవది, దేవుడు వారిని ఆశీర్వదించడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? వారు పొందుకున్న ధర్మశాస్త్రం.
ఆనాటి కాలంలో వారు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 6 వచనం. ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం. చదవండి. మీరు కట్టుకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని, ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని ఒప్పుకుందురు. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించి ఉన్న ఈ ధర్మశాస్త్రము అంతటిలో ఉన్న కట్టడలను, నీ విధులను గొప్ప జనము ఏది? ఇక్కడ మీరు గమనిస్తే స్పష్టంగా దేవుడు ఈ కట్టడలన్నిటినీ, నేను కొన్ని ఆజ్ఞలు మీకు ఇచ్చాను, కొన్ని కట్టడలు మీకు ఇచ్చాను, అంటే మీరు పాటించవలసినవి, మీరు ఎలా జీవించాలో మీకు కొన్ని నేర్పిస్తున్నాను, కొన్ని ఇస్తున్నాను నేను. వీటిని మీరు గైకొంటే, వీటి ప్రకారం మీరు నడిస్తే, వాటిని గురించి విను జనులు, మీ పేరు ఎవరైతే వింటారో వారంటారు, ఎంత జ్ఞానం అండి వీళ్ళకి, ఎంత వివేకం అండి వీళ్ళకి. వీళ్ళు దేవుడు గొప్ప జ్ఞాన వివేకములు గల దేవుడు, అదే జ్ఞానం వీళ్ళకి ఇచ్చాడని, వాళ్ళ దేవుడు వాళ్ళ సమీపంగా ఉన్నాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ సమీపంగా ఉన్నాడని మీ గురించి అంటారని మోషే కాలములోనే ద్వితీయోపదేశ కాండంలో వీరి గురించి చెప్పాడు. ఆ మాటను కొందరు పట్టుకున్నారండి. ఆ మాటను పట్టుకొని వాళ్ళ దేవుడు వారి సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాట వాళ్ళు పట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు జీవించారండి. కొందరు తప్పిపోయినా, కొందరు మాత్రం ధర్మశాస్త్రం మోషేకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే వారు జీవించేవాళ్ళు. ఆ ధర్మశాస్త్రాన్ని ఒక పొల్లు కూడా తీసేయకుండా కొందరు పాటిస్తూ 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 వారికి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తూ వచ్చారండి. వారు ఆనాడు ధర్మశాస్త్రాన్ని పాటించిన ఆశీర్వాదం ఈనాటికి ఇజ్రాయేలు గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. వాళ్ళ జ్ఞానం ఎంత గొప్పది, వాళ్ళ వివేకం ఎంత గొప్పది, వాళ్ళ దేవుడు వాళ్ళకి సమీపంగా ఉన్నాడని ప్రతి దేశం పొగుడుతూనే ఉంటదండి. ఇజ్రాయేల్ అప్పుడప్పుడు వార్తల్లో గమనిస్తూ ఉంటాం. ఇజ్రాయేల్ యొక్క గొప్పతనం, ఇజ్రాయేల్ యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ వైభవం అని అందరూ పొగడడానికి కారణం వారికున్న ధర్మశాస్త్రమే. ఇక్కడ స్పష్టంగా ఉంది, వారంతా నిష్ఠగా పాటిస్తారు. మరి ఇప్పటికీ యూదులు ఎంత నిష్ఠగా ఉంటారో తెలుసా? వారి ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు వారు నీట్గా స్నానం చేసిన తర్వాత వారు సగం మోకాళ్ళ మీద బైబిల్ చదువుతారు. బైబిల్ని ఎంత, ధర్మశాస్త్రాన్ని ఎంత నీట్గా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఈరోజు మనకి బైబిల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలియదు. కొంతమందికి బైబిల్ చిరిగిపోతా ఉంటాయి, బైబిల్ తలల కింద పెడుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు బైబిల్ని. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటని ఎంత గౌరవిస్తారో తెలుసా? అదే వారి ఆశీర్వాదానికి ఒక పునాదిగా, అదే వారి దీవెనకు పునాదిగా ఉంది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవెన పొందాలంటే ఒకటే నువ్వు చేయవలసినటువంటి పని, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అన్నాడు వారి విజయానికి కారణం అదే. వారికి ధర్మశాస్త్రం, మనకి యేసుక్రీస్తు కొత్త నిబంధన.
వారు ఆశీర్వదించబడ్డ వారి విజయం వెనుక, వారి జ్ఞానం వెనుక స్పష్టంగా ఉంది కదా, మీ జ్ఞానము మీ వివేకమునకు కారణం ధర్మశాస్త్రం. అదేనండి వారి విజయం వెనుక కారణం. వారు వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయరట. వారు ఏం చేసిన ధర్మశాస్త్రం. వారు ఎలా ఉండాలన్న ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్నట చిన్న పిల్లలతో సహా వాళ్ళందరికీ కూడా నోటేట్ చేసేస్తారట. వారి చేతుల మీద వారు ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారేమోనని రాసుకుంటారట. వారు ధర్మశాస్త్రం మర్చిపోలేదట. దేవుడు వారికి చెప్పినటువంటి మాటలు 9వ వచనంలో ఉంటది. నీ కన్నులారా చూచిన వాటిని మరవకి ఉండినట్లు, జీవిత కాలమంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు, నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకు, నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పు అన్న మాటను వారు పట్టుకొని పిల్లలకు నేర్పుతారండి వారి ధర్మశాస్త్రం. అదే వారి విజయానికి కారణం. ఒకటి దేవుని ఎన్నిక ఇజ్రాయేలు విజయానికి కారణం. 2 ధర్మశాస్త్రం దేవుని మాట వాళ్ళ విజయానికి కారణం. 3 దేవుని సన్నిధి వారి విజయానికి కారణం. దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏంటంటే, దేవుని సన్నిధి వాస్తవంగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మోషే ఒక మాట అంటాడు. నీ సన్నిధి మాతో రాని యెడల మేము వెళ్ళమయ్యా. నీ సన్నిధి మాకు కావాలి. ఏమిటి దేవుని సన్నిధి అంటే, ఒకటి గైడెన్స్. దేవుడిచ్చే గైడెన్స్. వారు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి వారితో ఎప్పుడు తోడుగా ఉంటదండి. ఆ మాట ఒకటి చదువుకుందాం, నిర్గమాకాండం 13:21. నిర్గమకాండం 13:21. వాళ్ళకి పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభం, పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగించుటకు రాత్రి వేళ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడిచాను. మోషే బయలుదేరేటప్పుడు అంటారయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాతో లేకపోతే మేము వెళ్ళలేమయ్యా. నీ సన్నిధి మాతో రావాలి. నీ సన్నిధి అనుభవాన్ని మేము పొందాలయ్యా. మాతో రండయ్యా అని బ్రతిమలాడుకుంటాడండి దేవుని సన్నిధి కోసం. దేవుడు ఎప్పుడైతే దేవుణ్ణి అలా బ్రతిమలాడుకుంటాడో, అయ్యా నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళమయ్యా. అదే అదే ఇజ్రాయేలీయుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అండి. దేవుని సన్నిధి అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని గైడెన్స్, దేవుడు నడిపించే దిశ. వారు కోరుకున్నందుకే దేవుడు మేఘస్తంభమై, అగ్ని స్తంభమై వారిని నడిపిస్తూ ఉన్నాడు. మేఘస్తంభం అంటే మేఘం వారిని నడిపిస్తుంది. రాత్రైతే అగ్ని స్తంభం వారిని నడిపిస్తుంది. దేవుని గైడెన్స్ ఇంకా వాళ్ళ ఇష్టాలు కాదు. దేవుడు ఎలా గైడ్ చేస్తే అలాగా. దేవుడు ఎటు పొమ్మంటే అలా. మేఘం ఎటు నడిపిస్తే అలా. మేఘం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మేఘం ఎటు నడిపిస్తే అలా వారు వెళ్ళేవాళ్ళు. మేఘం అనుచరణలో ఉండేటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి అప్పగించుకున్నారు. దేవుని గైడెన్స్ కి అప్పగించుకున్నారు. దేవుని సన్నిధి అంటే ఒకటి గైడెన్స్, దేవుని నడిపించే దిశ అయితే, 2 ప్రొటెక్షన్. నీ సన్నిధి మాతో రావాలంటే దేవుని కాపుదల. ఎర్ర సముద్రం ఉంది, శత్రువులు ప్రభావం ఉంటది. వారు దేవుని సన్నిధిని అడగబట్టి ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. శత్రువులు కత్తి తాకలేదు. అరణ్యములో ఎండ చలి వారిని తాకకుండా వారి చెప్పులు అరిగిపోలేదట. ఒక దైవజనుడు ఈ విధంగా అంటాడు, దేవుడు వారిని తన రెక్కల మీద మోస్తుంటే వాళ్ళ చెప్పులు ఎందుకు అరుగుతాయి? వారేమన్నా నడిచారా? దేవుడు మోసాడు కాబట్టి అన్నాడు. నిజమే కదా. దేవుడు వారిని కాపాడుతూ వారిని మోస్తూ వారిని ఐగుప్తు నుండి కనానుకు నడిపించారు. కారణం దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. వారు ఎక్కడైనా దేవుని సన్నిధి. వాళ్ళు పొరపాట్లు చేసిన మాట వాస్తవమే. కానీ మరలా దేవుని సన్నిధి పొందుకునేంత వరకు వారిలో ఉన్న పట్టుదల మామూలుగా ఉంటదండి. వారెంత పడిపోతారో మళ్ళీ, ప్రభువా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వారి దేవుణ్ణి అడిగే విధానం వేరు. ఒక వ్యక్తి కాలములో చరిత్రలో ఉంటది. ఒక వ్యక్తి కాలములో యూదులు అందరినీ ఆయన నాశనం చేసేస్తాడు. ఇజ్రాయేలీయుల్ని, యూదులని, మరి ముఖ్యంగా యూదులని నాశనం చేస్తే దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎప్పటికైనా మీరు స్వతంత్రాన్ని పొందుకుంటారని. ఇజ్రాయేలీయులకి స్వతంత్రం ఏర్పడడమే కాదండి, స్వతంత్ర దేశం ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలు దేశం వచ్చింది. వారు అంతకుముందు బానిసలుగా ఉండేవారు.
చెదిరిపోయిన వారందరూ కూడా వారందరూ కలుస్తూ ఉన్నారు. చెదిరిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు యూదులు. అలా చెదిరిపోయి మన గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గరకొచ్చేసారు. అక్కడి నుండి మరలా వాళ్ళు సొంత ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అంటే దేవుని కాపుదల వారికుంది. దేవుని సన్నిధిలో వారు పొరపాటు చేసినా, వారు దేవుని సన్నిధిని కోరుకుంటారు. దేవుని సన్నిధి అంటే ఒకటి గైడెన్స్, 2 ప్రొటెక్షన్ అంటే దేవుడు కాపాడడం, 3 రిలేషన్‌షిప్ దేవునితో మాట్లాడడం దేవుని సన్నిధి. వారు ఎప్పుడైనా కూడా ఏం చేసినా దేవునితో మాట్లాడేటువంటి వారు, దేవునితో ఒక వారికి సన్నిహిత సంబంధం ఉండేదండి. ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి వారు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. అదే వారి విజయానికి కారణం. వారేదైనా దేవునితో మాట్లాడేటువంటి వారు. వారు దేవునితో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వారి జీవితంలో చూడండి వారెంతగా ఆశీర్వదించబడ్డారు. వారి ఆశీర్వాదం వెనుక దేవుని సన్నిధి ఒక కారణం. వాళ్ళ శక్తి కాదు, వాళ్ళ బలం కాదు. దేవుడు వారితో ఉన్నాడు. అందుకే ఎరికో గోడలొచ్చినా కూలిపోయాయి. అందుకే సముద్రాలొచ్చినా చీలిపోయాయి. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అదే వారి విజయానికి కారణం అంటే. ఈ రోజున ఇజ్రాయేలు విజయం వెనుక కారణమున్న దేవుడు. ఇజ్రాయేలీయుల స్తోత్రములపై ఆసీనుడుగా ఉండే దేవుడు. నీ నా స్తోత్రములపై ఆసీనుడై నీ నా మొర వినాలంటే ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదన్నట్లుగా మనం ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే వారి విజయానికి కారణమైన పనులు మనం కూడా చేస్తే దేవుని సన్నిధి అంటే దేవుని గైడెన్స్, దేవుని ప్రొటెక్షన్, దేవునితో రిలేషన్షిప్ అంటే దేవుని యొక్క నడిపింపు, దేవుని కాపుదల, దేవునితో సన్నిహిత సంబంధం మనం కూడా కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. మన జీవితాల్లో కూడా దేవుడు విజయ బాటలో నడిపిస్తాడు కదా. వారు ఆశీర్వదించబడటానికి ఈ 3 ఒక కారణం అయితే, 4 కారణం ఏంటంటే యెషయా 54:17. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ యుద్ధమును ఏ వర్తిల్లదు. ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలు నీవు దోషారోపణ చేయి ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేది. ఇజ్రాయేలుకు ఒక వాగ్దానం ఉందండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. హలో ఇజ్రాయేలు ప్రజలారా, నీకు విరోధంగా ఎంతమంది వచ్చినా వారి ఆయుధాలు ఏవి పని చేయవు. వారేమి వర్ధిల్లరు. నీకు విరోధంగా వచ్చే వారెవరు కూడా వర్ధిల్లరు. ఎందుకంటే నువ్వు పొందుకున్న భాగ్యం అది. నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు. అదే వాగ్దానం ఆశీర్వాదం. వారు దీవింపబడడానికి, వారు విజయం పొందడానికి 4 కారణం వాగ్దానం. వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు. పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదనే వాగ్దానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వాగ్దానం కాదండి. ఎన్ని వాగ్దానాలు పొందారు. అదే వాగ్దానం వారి ఆశీర్వాదానికి కారణమైంది. వారి విజయానికి కారణమైంది. వాగ్దానం పొందుకుంటున్నామా? ఈరోజు వాగ్దానం పొందుకుంటున్నాం గానండి, వాగ్దాన ప్రకారంగా బ్రతకటానికి అడుగులు ముందుకేయట్లేదు. వాగ్దానం పొందుకుంటున్నాం కాదంటే, వాగ్దానాన్ని స్వీకరించట్ల, రిసీవ్ చేసుకోవట్లా. ఇది నాకు కాదులేండి ఏదో ఇచ్చారన్నట్లు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నాటి ఇజ్రాయేలు ప్రజల జీవితంలో వాగ్దానం నెరవేరినట్లుగా నీ జీవితంలో కూడా ప్రతి వాగ్దానం నెరవేరబోతుంది. నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదంటే వర్ధిల్లదు. నేను నిన్ను దీవిస్తానంటే దీవిస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. బేసిక్ విషయాలే ఒక 4 విషయాలు మీతో చెప్పానండి. ఈ 4 ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు యొక్క ఆశీర్వాదం వెనుక, విజయం వెనుక, జ్ఞానం వెనుక ఈ 4 కనిపిస్తూనే ఉంటాయి. 1 దేవుని ఎన్నిక, 2 దేవుని వాక్యం, 3 దేవుని సన్నిధి, 4 దేవుని వాగ్దానం. 4 దేవుడు అన్నాడు. ఆయన వాగ్దానం, ఆయన ధర్మశాస్త్రం, ఆయన సన్నిధి, ఆయన ఎన్నిక వారి విజయానికి కారణమై ప్రపంచాన్ని ముందే ఇజ్రాయేలు అంటే గొప్పతనాన్ని తెలియజేసిందండి. అటువంటి ఆశీర్వాదం మనము అనుభవించాలంటే, అటువంటి ఆశీర్వాదం మనం పొందాలంటే ఆనాడు ఇజ్రాయేలీయులు ఎలా ఉన్నారో మనం కూడా అలాగనే ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. దేవుడు ఎన్నుకున్న జాతిగా ఇజ్రాయేలు ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నువ్వెవరు అంటే అబ్రాహాము కుమారుడివి. ఎందుకంటే
మనందరం కూడా వాగ్దానముల ద్వారా, విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులమయ్యాం. నువ్వు ఒక అబ్రహాము కుమారుడు. నీ దిగులు చెందాల్సిన పని లేదు. నాటి ఇజ్రాయెల్‌ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వారు దేవుడు ఎన్నుకుంటే ఓ చిన్న దేశం కూడా ప్రపంచాలను ప్రభావితం చేసే దేశంగా ఉంది. దేవుడు ఎన్నుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో వారే కారణం కదా. వారే మనకు కనిపిస్తున్నారు కదా. దేవుడు ఎన్నుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది కదా. ఈ రోజున దేవుడిని ఎన్నుకుంటే ఎడారి ప్రాంతం కూడా వ్యవసాయానికి అవసరమైనవి తీసుకొచ్చే ప్రాంతంగా అది మారలేదా? దేవుడు ఎన్నుకుంటే ఓ చిన్న దేశం నుండి ప్రపంచానికి అవసరమైనవి దేవుడు ఇవ్వలేదా? నోబెల్ ప్రైజ్ అని ఈ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. ఆ పురస్కారాన్ని 20% పైగానే పొందారండి యూదులు మాత్రం. ప్రపంచ జ్ఞాని అంటారండి ఐన్‌స్టీన్, ఆయన ఒక యూదుడు. ఇంకిలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది యూదులలో గొప్పవారు ప్రపంచానికి అవసరమైనవి తీసుకొచ్చారండి. ఐన్‌స్టీను ఆయన అంత జ్ఞానవంతుడని ఆయన బుర్రని తీసుకొని వెళ్ళి ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. చివరికి వాళ్ళు తెలుసుకున్నారు యూదులకి దేవుడిచ్చిన జ్ఞానం చాలా గొప్పది. రోజున ఇజ్రాయేలీయులు యూదులు అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటో మనం ధ్యానం చేశాం కదా. మనం ప్రార్థన చేసుకున్నాం. దేవా అంత జ్ఞానం నాకు ఇవ్వయ్యా. ధర్మశాస్త్రం ద్వారా వారి జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తానన్నాడు కదా. నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఇజ్రాయేలు చేయు స్తోత్రములపై ఆశ్రయుడు అయిన దేవ, ఆత్మీయ ఇజ్రాయేలీలైన మా మొర ఆలకించి మా స్తోత్రములపై ఆసీనుడై మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, ఇజ్రాయేలీలు పొందిన విజయం మాకు కావాలి. ఇజ్రాయేలీలు పొందిన కృప మాకు కావాలి. ఇజ్రాయేలీలు పొందిన భాగ్యం మాకు కావాలి. మీరు మాకు అనుగ్రహించమని. ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు తీర్చండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బందులు తొలగించండి. వారి కన్నీటిని ఆనందంగా మార్చి ఆత్మీయ ఇజ్రాయేలీయులుగా మా జీవితాలు, ఎడారి లాంటి మా జీవితాలను చిగురింపచేయండి. చిన్న జీవితాలను మీరు విస్తరింపజేసి ఆశీర్వదించండి. కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టములు పూడ్చండి, సహాయం చేయమని, మీరు కృప చూపించమని, మీరు బలపరచమని, మీ శక్తితో నింపమని, మీ బలముతో నింపమని, మీరు మమ్మల్ని నడిపించమని మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. మీరు కృప చూపించే దేవుడు అయ్యా. ఈరోజు ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరినీ దీవించి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి ప్రతి ఒక్కరిని మందిరానికి నడిపించమని, మీ కాపుదల, మీ శక్తి, మీ ప్రభావాన్ని అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలమ్మా. ఒక ముఖ్యమైన ప్రకటన గమనించండి. వాస్తవంగా ఈరోజు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన ఏర్పాటు చేద్దామని నేను చాలా ఆశపడ్డాను. కానీ ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ ఒకటి పడింది. మళ్ళీ మందిరంలో కొంచెం పనులున్నాయి. ప్రభు చిత్తం అయితే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మందిరానికి వెళ్ళేదాకా నాకు క్లారిటీ లేదు. అందుకని గ్రూప్ ఉంది కదా మనకి, గ్రూప్‌ను ఫాలో అవ్వండి. ఈరోజు ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మందిరంలో క్రిస్మస్ పనులు ఈరోజే ఉన్నాయి పనులు. ఎందుకంటే అందరూ ఈరోజే అనుకూలంగా ఉన్నారు. ఈరోజే వచ్చారు. ఈరోజు గనక హాఫ్ నైట్ ప్రార్థన లేకపోతే ఉండకపోవచ్చు. రేపు కాకుండా ఎల్లుండి మనం ఇక లేట్ చేయకూడదు. 2వ తారీఖు రాత్రి, మంగళవారం రోజు రాత్రి 9:30 నుండి 12:30 వరకు మనం థాంక్స్ గివింగ్ హాఫ్ నైట్ ప్రార్థనలో ఉందాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే దేవుడు అవకాశం ఇస్తే నేను గ్రూప్‌లో పెడతాను. ఆల్మోస్ట్ ఉండదు. 2వ తారీఖు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన. హాఫ్ నైట్ అంటే తెలుసు కదా! రాత్రి 9:30 నుండి 12:30 వరకు మనం ప్రార్థనలో ఉంటాము. ఆ రోజు శక్తివంతమైన దేవుని వాక్యము, ఎన్నో అంశాల నిమిత్తం ప్రార్థన. థాంక్స్ గివింగ్ హాఫ్ నైట్‌గా మంగళవారం రోజు రాత్రి మనం ఉందాం. ఏదేమైనా నెక్స్ట్ వారంలో హాఫ్ నైట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక పోస్ట్ పోన్ చేసేది ఉండదు. ఎన్ని పనులున్నా
మంగళవారం రోజు 100% ఉంటది. ఆల్మోస్ట్ మంగళవారం కుదరకపోయినా నెక్స్ట్ డే అయినా పెట్టుకుందాం గానీ హాఫ్ నైట్ ఆపేది లేదు. వాగ్దాన సందేశ కూడిక యథావిధిగా రేపు ఉదయం ఉంటది. వాగ్దాన సందేశ కూడిక యథావిధిగా రేపు ఉదయకాల ప్రార్థనలో ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. హాఫ్ నైట్ ప్రార్థన మంగళవారం 2వ తారీఖు రాత్రి, వాగ్దాన సందేశ కూడిక 1వ తారీఖు ఉదయం, అంటే రేపు ఉదయకాలాన్నే 4:50కే ఉదయకాల ప్రార్థన ప్రారంభమవుతుంది. కాన్ఫరెన్స్ 4:50కే చేస్తాను. జూమ్‌లో కూడా పెందలాడే 4:50కే జాయిన్ అవ్వండి. దేవుడు శక్తివంతమైనటువంటి ప్రసంగముతో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఆమేన్. అందరూ గుర్తుపెట్టుకోండి. అందరూ ప్రార్థించండి. ఆహ్, దేవుడు గొప్ప కృపను మనందరికి అనుగ్రహించబోతున్నాడు. యూట్యూబ్‌లో వర్తమానాలు ఉంటున్నాయి. ప్రతిరోజు వర్తమానాలు యూట్యూబ్‌లో ఉంటున్నాయి. వాటిని మరొక్కసారి వినండి. మరొక్కసారి వినండి. తెలియని వారికి తెలియజేస్తూ ఉండండి. అందరికీ వందనాలమ్మా. వందనాలక్క. ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలన్నా. వందనాలు తమ్ముడు.